క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మరి లెసన్లోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడైనటువంటి మన ఆయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, టీవీ కార్యక్రమంలో 2వ లెసన్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రభా, మీ దయగల హస్తాన్ని చాపి వింటున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల హృదయాల్లో జీవము కలిగినటువంటి మీ మాటలు నిలుచులాగా నా కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 92వ కీర్తన 12వ వచనం చదువుకున్నాం. 12 నుంచి 14 వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ మాటని మనం ధ్యానం చేద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు అనేటటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. ఈ వాక్యము కీర్తనాకారుడు నీతిమంతుల గురించి రాస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షంలాగా మువ్వ వేస్తారని తెలియజేస్తూ ఉన్నారు. నీతిమంతులు ఎవరు అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని లేఖనము మాట్లాడుతూ ఉంది. అయితే ఎలా మనం నీతిమంతులమి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఎవరైతే వారి పాపపు జీవితాన్ని విసర్జించి ప్రభువు యొద్ద మోకరించి వారి పాపపు జీవితాన్ని మరి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తారో అలాంటి వాళ్ళు నీతిమంతులని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మనం నీతిమంతులం కావాలంటే అవినీతిపరులమైనటువంటి మనము, అక్రమస్థులమైనటువంటి మనము, అన్యాయస్థులమైనటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ లోకంలో ఎవరైనా తీరుస్తారంటే ఎవరు కూడా తీర్చరు, నీతిమంతులుగా మార్చలేరు. ప్రభువు మాత్రమే మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మన అవినీతిని, అక్రమాన్ని తీసివేసి మన పాపపు బ్రతుకు నుంచి విడిపించి ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చినాడు. తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మనల్ని నీతిమంతులుగా మార్చినాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీతిమంతుల గురించి కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. అయితే నీతిమంతులు ఎలా ఉంటారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 140 కీర్తన 13వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించెదరు. నీతిమంతులు ఎలా ఉంటారంటే ప్రభువును బట్టి సంతోషించేటటువంటి వారుగా ఉంటారు. వారికి ఏమైనా ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి కుటుంబం ఉండొచ్చు, లేకపోతే మంచి వ్యాపారాలు ఉండొచ్చు, సమృద్ధికరమైన ధనం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నీతిమంతుడు వాటిని బట్టి సంతోషించడు. అవన్నీ అనుగ్రహించినటువంటి దేవుని బట్టి సంతోషిస్తారు నీతిమంతులు. కాబట్టి అక్కడ యెహోవాను బట్టి సంతోషించేది అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఇంకా హోషేయ 14:9లో నీతిమంతులు దేవుని మార్గంలో నడిచెదరు అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. నీతిమంతులు దేవుని మార్గంలోనే నడుస్తారు. ప్రభువు ఒక మార్గాన్ని నిర్దేశించాడు మనకు. నేనే మార్గమును, సత్యమును, జీవమునని చెప్తున్నాడు. కాబట్టి నీతిమంతులు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తారు. లోకంలో ఉన్నటువంటి మార్గాల్లో వాళ్ళు వెళ్ళరు. ప్రభు ఏదైతే చూపించినాడో, ఎలా నడుచుకోమంటున్నాడో, ఏ విధంగా ముందుకు వెళ్ళమంటున్నాడు, ఆ విధంగానే నడిచేటటువంటి వారుగా ఉంటారని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 140 కీర్తన 13వ వచనంలో కూడా నీతిమంతులు కృతజ్ఞత కలిగి ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీతిమంతులు కృతజ్ఞత కలిగి ఉంటారు. వారి జీవితాల్లో కృతజ్ఞత ఉంటుంది. ప్రభు ఏదైనా వారి కుటుంబంలో లేక బిడ్డల విషయంలో ఏదైనా మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటారు. నా ప్రభు నా కుటుంబంలో ఈ మేలు చేసినాడు, నా బిడ్డ జీవితంలో మేలు చేసినాడు, నా బిడ్డ వివాహ విషయంలో మేలు చేసినాడు, నా ఆరోగ్య విషయంలో మేలు చేసినాడని కృతజ్ఞత కలిగి ఉంటారు. నీతిమంతులు కృతజ్ఞత కలిగి, చాలామంది ప్రభు మేలు చేసినప్పటికీ ఏమాత్రమో పట్టించుకొని ఇదేదో వారి సామర్థ్యం మీదనో వారి తెలివితో చేసినట్లుగా అనుకుంటూ ఉంటారు. అది ఏమాత్రమో మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలును మర్చిపోయేటటువంటి వారంగా
ఉండకూడదు. నీతిమంతులు కృతజ్ఞత కలిగి ఉంటారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నీతిమంతులు సామెతలు 12:26లో నీతిమంతులు తమ పొరుగు వారికి దారి చూపించెదరు. తమ పొరుగు వారికి దారి చూపిస్తారు. తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి యేసయ్య ఎంత మంచి దేవుడో, ఎలాంటి కార్యాలు చేయగలడో, ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేయగలడో చుట్టుపక్కల వారికి దారి చూపిస్తాడు. డబ్బు సంపాదించుకునే దానికి దారి చూపించరు, కానీ ప్రభువుని సంపాదించుకునే దానికి దారి చూపిస్తారు నీతిమంతులు. దేవుని బిడ్డలు, నీతిమంతులు అనగా దేవుని బిడ్డలు ప్రభువుని సంపాదించుకునేందుకు అనేక మందికి దారి చూపించేటటువంటి వారుగా ఉంటారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా నీతిమంతులు ధైర్యం కలిగి ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా నీతిమంతులు చేసేటటువంటి పని ఏంటంటే, మా ప్రభువు ఉన్నాడు, నా కష్టం నుంచి, నా బాధ నుంచి, నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించడానికి నా ప్రభు నాతోనే ఉన్నాడని ధైర్యం కలిగి ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా నీతిమంతులు ప్రార్థనాపరులుగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నీతిమంతులంగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము నీతి కలిగినటువంటి వారంగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలంటే ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువుని ఆశ్రయించకుండా ఎవరు కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చలేరన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకో. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేస్తారంట. ఎందుకని ఖర్జూరపు వృక్షంతో పోల్చినాడు అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. దేవుడు వారికి ఆ దేశాన్ని ఇచ్చిన తర్వాత ఆ దేశము ఎలాంటి దేశమో చెప్పబడింది. సమృద్ధికరమైనటువంటి జలాలు ఉన్నటువంటి దేశము, ఇంకా సమృద్ధికరమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి దేశము, ఇంకా విస్తారమైనటువంటి వృక్ష సంపద ఉన్నటువంటి దేశం కూడా అది. అక్కడ ప్రాముఖ్యమైనటువంటి వృక్ష సంపద ఉంది. మనము హబక్కుకు 3:17 చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది, అంజూరపు చెట్లున్నాయి, ద్రాక్ష చెట్లున్నాయి, ఒలివ చెట్లున్నాయి, విస్తారంగా వారికి ఉన్నాయి. వాటి ద్వారా ఎంతో ఆదాయాన్ని వారు సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే ఆ దేశంలో మరొక వృక్షం కూడా ఉందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆ వృక్షమే ఖర్జూరపు వృక్షము. ఖర్జూరపు వృక్షము ఇది సిరియా, పాలస్తీనా, అరేబియా దేశాల్లో విస్తారంగా ఉన్నటువంటి వృక్షాలు ఇవి. అయితే పూర్వకాలంలో అయితే ఇవి ఎరుకో అంతటా ఉన్నట్లు న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనం కానీ, న్యాయాధిపతులు 3:13లో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఎరుకో అంతటా కూడా విస్తరించి ఉన్నాయి ఇవి. వీటిని గమనించి చూస్తే వీటికి ఉన్నటువంటి పేర్లను మనం గమనిస్తే, మరి సరళ వృక్షం అనేటటువంటి పేరు కూడా వీటికి కనిపిస్తుంది. తాళ వృక్షం అనేటటువంటి పేరు కూడా ఉంది. ఇంకా తమాల వృక్షం అనేటటువంటి పేరు కూడా ఉంది, దీన్ని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఖర్జూర వృక్షము చాలా శ్రేష్టమైందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ ఖర్జూర వృక్షం ద్వారా ఏమి నేర్చుకోమని ప్రభు ఈ ఖర్జూర వృక్షాన్ని మరి ఇందులో పొందుపరిచినాడని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలకు వెళ్ళి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఖర్జూర వృక్షము లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఖర్జూర వృక్షము లోతైనటువంటి వేరు వ్యవస్థ కలిగి ఉందన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ చెట్టు ఎడారి ప్రాంతంలో ఎదిగేటటువంటి చెట్టు. అంతేకాదు, దీనికి ఎవరు కూడా సాగు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. చాలా ప్రాంతాల్లో దానికై అదే మొలుస్తుంది. ఆ గింజలు ఎక్కడైతే పడతాయో అక్కడ ఖర్జూరపు చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఇప్పుడైతే సాగు చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో విస్తారంగా ఆ ఖర్జూర వృక్షాలన్నీ మలుస్తూ ఉన్నాయి. వాటికై అవే మలుస్తున్నాయి, ఎవరు కూడా దాన్ని సాగు చేయరు. అయినప్పటికీ అది మరి ఆ ప్రాంతాల్లో విస్తరించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇది ఎదిగేటప్పుడు, ఈ ఖర్జూర వృక్షము ఎదిగేటప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి? ఈ ఖర్జూర వృక్షానికంటే భయంకరమైనటువంటి పెనుగాలులు దీని మీద దాడి చేస్తాయి. అంతేకాదు, ఇసుక తుఫాన్లు, కొన్నిసార్లు ఇసుక తుఫాన్లు వచ్చి ఈ చెట్టును పూర్తిగా నాశనం చేసేదానికి చూస్తాయి. ఇంకా ఎడారి జంతువులు కొన్ని ఇవి ఎదుగుతూ ఉన్నప్పుడు వాటిని నాశనం చేస్తాయి. ఇంకా ఎడారి పక్షులు కూడా వీటిని పొడిచి నాశనం చేసేదానికి చూస్తాయి. ఇన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఖర్జూర వృక్షము ఏమాత్రము చనిపోక అది చిగురు పెడుతూనే ఉంటుంది.
అది మొగ్గ వేసుకుని పైకి వస్తూనే ఉంటుంది, ఏమాత్రమూ చనిపోదు. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నేటి దినాన విశ్వాసులు కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విశ్వాస జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చుట్టూరు ఉంటాయి. అయినప్పటికీ పరిస్థితులను అధిగమించి ప్రభువులో మనం ముందుకు వెళ్ళేటటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఈ ఖర్జూర వృక్షము ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎలా ఇది మరి ఎదుగుతూ ఉందని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే దీని వేరు వ్యవస్థ లోతైనదిగా ఉందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో లోతైనదిగా ఉండాలి. నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలను ఎదుర్కోవాలంటే, ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే, ఆపదలను ఎదుర్కోవాలంటే, అపాయాలను ఎదుర్కోవాలంటే నీ విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో లోతైనదిగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుకనే కొలస్సీ పత్రిక 2:7 ఆయన యందు వేరు పారై ఉండండి, ప్రభువులో ఉండాలి. మన వేరు ప్రభువులో లోతైనదిగా ఎప్పుడైతే ఉంటుందో ఎన్ని సమస్యలైనా ఎదుర్కోగలవు. ఎన్ని సమస్యలు వచ్చినా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఎవరో విడిచిపెట్టినా, ఇంకా నీకు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడంటే భయపడను. నా ప్రభు నా సమస్యలన్నిటికీ పరిష్కారమై ఉన్నాడు. నా సమస్యలను తీసివేయగలిగిన సామర్థ్యము గల దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ఉంటావు. కాబట్టి మన విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రభువులో లేనట్లయితే, నీ విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో లేనట్లయితే చిన్న విషయానికి కూడా భయపడతావు, చిన్న రోగానికి కూడా భయపడతావు. ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి వెంటనే భయపడతావు. ఇది తీరదా, ఈ అప్పు తీరదా, ఈ రోగం బాగవుతుందా కదా. కాబట్టి చిన్న సమస్య వచ్చినప్పుడు చలించిపోతాం. మన విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో లేనట్లయితే చిన్న సమస్య నీ మీదకు వచ్చినప్పుడు, చిన్న కష్టం నీ జీవితంలోకి వచ్చినప్పుడు కదిలించబడతావు. కాబట్టి మన విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో లోతైనదిగా ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. మన వేరు ప్రభువులో లేనట్లయితే ఏమవుతుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన వేరు కుళ్ళిపోతుంది. కొద్ది కాలానికి ప్రభువులో లేనట్లయితే కుళ్ళిపోతుందని యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎండిపోతుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి, కదలిపోతుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువులో లేనట్లయితే ఆ విశ్వాసం అనేటటువంటి వేరు క్రమేణా కదిలించబడుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మన విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో ఉన్నట్లయితే ఎన్ని సమస్యలైనా ఎదుర్కోగలమని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా యెహెజ్కేలు 31:7 అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఈలాగున అది పొడవైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలముల ఊటల చోట మరి పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయన అనేటటువంటి మాట కనిపిస్తుంది. కాబట్టి వేరు బాగుంటే కొమ్మలు కూడా బాగుంటాయి. ఎప్పుడైతే నీ విశ్వాసం అనేటటువంటి వేరు ప్రభువులో లోతైనదిగా ఉంటుందో నీ జీవితం కూడా బాగుంటుంది. నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు కూడా చక్కగా నీ మాట వినేటటువంటి పిల్లలుగా, దేవుని మార్గంలో నడిచేటటువంటి పిల్లలుగా ఉంటారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఖర్జూర వృక్షము ఏం నేర్పిస్తుంది మనకంటే, మొదటగా మనం చూసినప్పుడు మరి ఖర్జూర వృక్షము లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంది ఖర్జూర వృక్షము. రెండవదిగా ఈ ఖర్జూర వృక్షము చక్కగా ఎదుగుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఖర్జూర వృక్షము ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంకా ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఎడారి జంతువులు తనని నాశనం చేయాలని చూసినా ఇది చక్కగానే ఎదుగుతుంది. వంకర టింకరగా ఎదిగేటటువంటి వృక్షము కాదు, చక్కగా ఎదుగుతుంది. దేవుని బిడ్డలు కూడా చక్కగా ఎదగాలి. వంకర టింకర బ్రతుకు ఏమాత్రమో మంచిది కాదు. చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ విషయంలో? ప్రార్థన చేసేటటువంటి విషయంలో, వాక్యం చదివేటటువంటి విషయంలో, వాక్యం వినేటటువంటి విషయంలో, ఇంకా దేవుని పని కొరకు నడిచేటటువంటి విషయంలో, దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో, ఆలయానికి వచ్చేటటువంటి విషయంలో చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదగాలని లేఖనాలు బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఖర్జూర వృక్షము ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా చక్కగా ఎదుగుతుంది. ఏదైనా ఇబ్బంది వస్తే, చిన్న సమస్య వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏమంటాము?
ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి, ఈ కష్టాలేంది, ఈ బాధలేంది, మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆలయానికి పోతూ ఉన్నాము, దశంభాగాలు ఇస్తున్నాం, ఇబ్బందులు ఏందని చెప్పి విసుక్కుంటాం. ఎప్పుడు కూడా ఆ విధంగా విసుక్కోకూడదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. చక్కగా ఎదగాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనము చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వంకరి ఆలోచనలు మంచిది కాదు, వంకరి తలంపులు మంచిది కాదు, వంకరి బుద్ధి మంచిది కాదు, వంకరి బ్రతుకు మంచిది కాదు. చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి, చక్కగా ఎదగాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మరి సంతోషపడే విధంగా మనం జీవితము మరి చక్కగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదై ఉండాలి, చక్కగా మన ఆత్మీయ జీవితంలో ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ నీకు చేత కాకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా నేను చక్కగా ఎదగాలని ప్రభువుని అడుగు. లూకాసు వార్త 3:6 వంకరి మార్గములు తిన్ననవగును, నీ మార్గాలన్నింటినీ చక్కపరుస్తాడు. ఏ మార్గంలో వెళుతూ ఉన్నావు? దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళుతూ ఉన్నావేమో, సాతాను మార్గంలో వెళుతూ ఉన్నామో, లోక సంబంధమైనటువంటి మార్గంలో వెళుతూ ఉన్నావేమో. ఒకవేళ నీ వల్ల కాకపోతే ప్రభువుని అడుగు, ప్రభు పాద సన్నిధికి పోయి ప్రభువా నన్ను నేను నీ మార్గంలో నడిచేటట్లుగా చేయను ఆయన చెప్పి ప్రభువుని అడిగితే ప్రభు తప్పకుండా ఆయన తన మార్గంలో నేను నడిపిస్తాడనే లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ప్రభువుని అడగాలి. చక్కగా ఎదగాలంటే మనము ప్రభువుని అడిగేటటువంటి వారంగా ఉండాలి. మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో చక్కగా ఎదగాలంటే ప్రభువుని అడగాలి. ప్రభువు మాత్రమే మనల్ని మరి ఆశీర్వదించి అభివృద్ధి చేసేటటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు వంకరి బ్రతుకుల్ని బాగు చేసేటటువంటి దేవుడు యేసయ్యనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. వంకరి బ్రతుకుల్ని బాగు చేసేటటువంటి దేవుడు, వంకరి బ్రతుకులో ఉన్నటువంటి జక్కైన మనం చూస్తూ ఉన్నాం. వంకరి బ్రతుకులో ఉన్నాడు, డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని బాగు చేసినటువంటి దేవుడు, వంకరి బ్రతుకులో ఉన్నటువంటి జక్కైన బాగు చేసినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా వంకరి బ్రతుకులో ఉన్నటువంటి పేతురు కూడా వంకరి బ్రతుకే కదా, ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పినాడు. అంతేకాదు సిలువ వేసిన తర్వాత మరలా తిబేరియా సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, అల్ప విశ్వాసాన్ని పిలిపించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మరలా బలపరిచి బాగు చేసినటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పౌలు కూడా సంఘాన్ని హింసిస్తున్నటువంటి వ్యక్తే, పౌలు కూడా సంఘాన్ని హింసిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి బ్రతుకులో నుంచి ఆ సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే చక్కగా ఎదగాలి, చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా రుచికరమైన మంచి ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షంగా కనిపిస్తుంది. రుచికరమైనటువంటి మంచి ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షంగా ఉంది. ఈ ఖర్జూర వృక్షము రుచికరమైనటువంటి ఫలాలు ఇస్తుంది, ఫలించేటటువంటి వృక్షంగా ఉంది. ఎలాంటి ఫలింపు అంటే రుచికరమైనటువంటి ఫలింపు. మనం కూడా ఫలించాలి, దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఫలించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మంచి ఫలాలు ఫలించాలని ఇష్టపడుతూ ఉన్నాడు, రుచికరమైనటువంటి ఫలాలు ఫలించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలా ఫలిస్తాం అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే యోహాను సువార్త 15 మనం చూసినట్లయితే 3-4 వచనాల్లో తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ ఫలించదు. తీగ ఎక్కడుండాలంట? ద్రాక్షావళిలో ఉండాలి. ఎవరు తీగలంటే మనమే. మన ప్రభు ద్రాక్షావళిగా ఉన్నాడు. కాబట్టి తీగ ఎక్కడుండాలి ఫలించాలంటే, మంచి ఫలాలు ఫలించాలంటే ఎక్కడుండాలంటే ద్రాక్షావళిలో ఉండాలి. అటగాకుండా నువ్వు ఎక్కడో ఉండి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, దేవా నేను ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలంటే ఎలా ఫలిస్తావు? ప్రభువులో లేకుండా ఏ విధంగా ఫలిస్తావు? నువ్వేదో ధన సంపాదనలో ఉండి ధన సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ నేను మంచి ఫలాలు ఫలించాలంటే ఫలించగలవా? ఫలించలేవు. నువ్వు ప్రభువులో ఉండాలి. మంచి ఫలాలు ఫలించాలంటే, రుచికరమైన ఫలాలు ఫలించాలంటే ప్రభువులో ఉండేటటువంటి వారంగా ఉండాలి.
ఏంటి ఆ ఫలాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలమేమనగా ప్రేమతో ప్రారంభమై నవరుచులతో కలిగినటువంటి ఫలం అది. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి మంచి ఫలాలు ఫలించేటటువంటి వారంగా ఉండాలి. చాలామంది ఫలిస్తున్నారు కానీ దేవునికి ఇష్టమైన మంచి ఫలాలు ఫలించటం లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? మార్క్స్ వార్త 11:13లో ఎదుగుతున్నారు, ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి, ఫలాలు లేనటువంటి వృక్షాలుగా ఉన్నారు. ఫలాలు లేవు ఆ వృక్షానికి. ఇంకా ఎలా ఫలిస్తున్నారంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కారు ద్రాక్షాలు ఫలిస్తూ ఉన్నారు. అవి రుచికరమైనవి కాదు, తినేదానికి పనికిరావు. ఏంటి ఇళ్లలో ఉన్నటువంటి కారు అంటే త్రాగుబోతనము, అక్రమము, మోసము, ఇంకా విచ్చలవిడితనము. నేటి దినాన వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు అనేక మంది. జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు చూస్తున్నాడనే భయం లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ప్రభు లెక్కిస్తున్నాడు అన్నటువంటి మరి భయం ఏమాత్రం లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కారు ద్రాక్షాలు ఏమాత్రము దేవునికి ఇష్టం లేదన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు 18లో పుల్లని ద్రాక్షాలని రాస్తూ ఉన్నాడు. ఇవి కూడా పనికిరావు, అవి కూడా తినలేరు కదా. పుల్లని ద్రాక్షాలు ఎవరైనా తినగలరా? ఒకటి తిన్నమాయనే నోరంతా కూడా పుల్లగా అయిపోతుంది, ఏమాత్రము తినలేరు. కాబట్టి ఆ పుల్లని ద్రాక్షాలు కొద్దిమంది ఫలిస్తున్నారు. వారిలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి ఆ పులుపు ఉంది చాలామందిలో. దేవునికి ఇష్టం లేనటువంటి పులుపు అది. దేవుడు దాన్ని ఇష్టపడ్డన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనం చేస్తున్నాను. మంచి ఫలాలు ఫలించాలి. యోహాను సువార్త 15:8లో మంచి ఫలాలు ఫలించాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు ప్రభువు. కాబట్టి మంచి ఫలాలు ఫలిస్తే ప్రభువుకి ఎంతో ఇష్టము. తన బిడ్డలు మంచి ఫలాలు ఫలించినట్లయితే తన ప్రభువుకి ఎంతో ఇష్టమన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మంచి ఫలాలు ఫలించేటటువంటి వారంగా ఉండాలి. ఫలించకపోతే ఏమవుతుంది అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మత్తయి సువార్త 7:19లో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. నువ్వు ఫలించకపోతే, మంచి ఫలాలు ఫలించకపోతే, దేవుని బిడ్డబోయండి వాక్యాన్ని ఎరిగి ఆలయానికి వస్తూ కూడా నువ్వు మంచి ఫలాలు ఫలించకపోతే ఏమవుతుందంటే అక్కడ రాయబడిన మాట ప్రకారమే మరి నరికివేయబడి అగ్నిలో వేయబడతావు. జాగ్రత్త కలిగి ఉండాలి. మంచి ఫలాలు ఫలించకపోతే, ప్రభువుని ఎరిగి కూడా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినట్లయితే, నీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకున్నట్లయితే ప్రమాదము మన ప్రక్కనే ఉందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మంచి ఫలాలు ఫలించేటటువంటి వారంగా ఉండాలి. రుచికరమైనటువంటి ఫలాలు ఫలించేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించేటటువంటి వారంగా మనం ఉండాలనే లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఎడారి ప్రాంతంలో ఎదిగేటటువంటి ఖర్జూరపు వృక్షము చాలా శ్రేష్టమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎందుకు రాపించినాడంటే, మరి ఈ వృక్షం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు రాపించినాడని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఈ వృక్షము ఎలా, దీని జీవన విధానం ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నాడు. ఖర్జూర వృక్షము లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంది. లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంది. మన విశ్వాసం అనేటటువంటి వేరు కూడా ప్రభువులో లోతైనదిగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. రెండోది, ఈ ఖర్జూర వృక్షము చక్కగా ఎదుగుతుంది. అనానుకూల పరిస్థితుల్లో కూడా చక్కగానే ఎదుగుతుంది. దేవుని బిడ్డలు కూడా అనానుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో. అయినప్పటికీ చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ మరి చక్కగా ఎదిగేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడోది, మంచి ఫలాలు ఫలిస్తుంది. మంచి ఫలాలు ఫలిస్తుంది. మనం కూడా మంచి ఫలాలు ఫలించేటటువంటి వారంగా ఉండాలి. మరి తీయటి ఫలాలు ఫలించేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన ఫలాలు, ప్రభువు సంతోషపడేటటువంటి ఫలాలు ఫలించేటటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను బహుగా దీవిస్తాడనే మీకు మనవి చేస్తూ, మరి అట్టి కృప దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, నాయన, ఈ టీవీ
ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీ బిడ్డల కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఏ బిడ్డ ఏ కారణంగా మీ వైపు చేతులు చాస్తూ ఉన్నారో, ఏ బిడ్డ ఏ కారణాన్ని బట్టి కన్నీళ్లు విడుస్తూ ఉన్నారో సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఉన్నాం నాయన. మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించండి, ప్రతి కష్టం నుంచి విడిపించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అలాంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేయమని, మీ బిడ్డలు సంతోషపడలాగా మీ కృప చూపమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఆయన బిడ్డల మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.